ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. అమ్మా తాంబూలాలు మార్చుకోండి. శుభం భూయాత్. అమ్మా నాన్న కూడా లేరు. ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో తెలియని ఒక అనాథ మీకు తాంబూలాలు ఇవ్వచ్చా? చెప్పన్నయ్యా, నీకిచ్చే అర్హత లేదు కదా. ఏంటండి మీరు? శక్తి మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారేంటి? శక్తి మాట్లాడిన మాటలకి మీరు గట్టిగా బుద్ధి చెప్తారనుకున్నాను. అతన్ని ఏమీ అనకుండా ఎందుకు ఊరుకున్నారు? అవును బాబు, నువ్వేం అనకపోవడం వల్లే వాడు అలా రెచ్చిపోయాడు. నువ్వు గట్టిగా సమాధానం చెప్పుంటే అతను నోరు మూసుకొని పడి ఉండేవాడు. మీరు మాట్లాడకుండా నేను మాట్లాడితే బాగుండదని ఊరుకున్నాను. లేకపోయుంటే వాడికి కరెక్ట్గా సమాధానం చెప్పుండేదాన్ని. ఏం చెప్పుండేదానివి? నోటుకొచ్చింది మాట్లాడేవంటే మర్యాదగా ఉండేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చుండేదాన్ని. శక్తి మాట్లాడింది కరెక్ట్ అయినప్పుడు వార్నింగ్ ఇవ్వడం ఎందుకు? అతను బుద్ధి లేకుండా అందరిలో మిమ్మల్ని అవమానిస్తే కరెక్ట్గా మాట్లాడాడంటారేంటి సార్? మీ ఇంట్లో అనుజీలికి భోగిపళ్ళు పోసినప్పుడు మీనాక్షి ఉమాదేవి గారిని వెదవరాలని అవమానించింది. అది తప్పు కానప్పుడు శక్తి నన్ను అలా అంటంలో తప్పే ఉంది. సాంప్రదాయాలు ఆచారాల ప్రకారం బొట్టు లేని వెదవులు శుభకార్యాల్లో తలదోర్చకూడదని నువ్వే చెప్పావు. వాళ్ళు కూడా అమ్మా నాన్నలు లేని నాలాంటి అనాథ చేతుల మీదుగా శుభకార్యం జరగకూడదని చెప్పారు. ఆ రోజు నువ్వన్నది ఈరోజు శక్తి అన్నది ఒకటేగా. మరి ఎందుకలా బాధపడుతున్నావు మీనాక్షి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,